యూట్యూబ్లో మనం చాలా రకాలుగా మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఎలా సంపాదించాలి, మనం ఏం చేస్తే మనం ఎర్నింగ్ ఇంకా ఎక్కువ అవుతుంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే ముందుగా నేను చెప్పే ఈ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఇంక లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కైరన్ బ్లాగ్స్. సో ఈరోజు ఈ వీడియోలో మనం యూట్యూబ్ నుంచి మనీ ఎలా సంపాదించుకోవచ్చు. నాట్ ఓన్లీ మన వీడియోస్తో మనీని ఎర్న్ చేయక్కర్లేదండి, ఇంకా చాలా సోర్సెస్ ఉన్నాయి మనీ ఎర్న్ చేయడానికి. సో ఇప్పుడు దాని గురించే నేను ఈ వీడియోలో చెప్తాను. సో ఫస్ట్ మనకి యూట్యూబ్ నుంచి మనీ ఎర్న్ అవ్వాలంటే మనం ఛానల్ అన్నది మానిటైజ్ అయ్యి ఉండాలి. సో మానిటైజ్ అవ్వాలంటే ముందుగా మన ఛానల్లో 4000 అవర్స్ కంప్లీట్ అయ్యి ఉండాలి, అలాగే 1000 సబ్స్క్రైబర్స్ అయితే ఉండాలి. అదే షార్ట్స్ ద్వారా మానిటైజేషన్ అయితే కనుక 3 మంత్స్లో మనకి 10 మిలియన్ వరకు వ్యూస్ వస్తే కనుక ఖచ్చితంగా మనకి మానిటైజేషన్ అయిపోతుంది. సో ఈ విధంగా మానిటైజేషన్ అయిన తర్వాత చాలా రకాలుగా మనకి సోర్సెస్ అయితే యాడ్ అవుతాయి. లైక్ యూట్యూబ్ ఎఫిలియేట్ షాపింగ్ అని చెప్పేసి ఉంటుంది. సో అది ఏంటి అంటే మనం ప్రొడక్ట్స్ని ట్యాగ్ చేస్తూ ఆ ప్రొడక్ట్స్ని బేస్ చేసుకొని మనం ఎర్న్ చేయొచ్చు. అది ఎలాగా అని అనుకోవచ్చు. ఏమీ లేదండి, నేను ఇక్కడ పక్కన స్క్రీన్ వేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను వీడియోనైతే ట్యాగ్ చేస్తాను. సో ఎలాగ చేయాలంటే దీనికన్నా ముందు దాన్ని మనం ఎలాగ ఎనేబుల్ చేసుకోవాలో చూద్దాము. సో మన యూట్యూబ్ స్టూడియోలోకి వెళ్ళి ఎర్న్ అన్న ఆప్షన్ ఉంటుంది, అక్కడ మీరు క్లిక్ చేసినట్టయితే అక్కడ మనకి మెంబర్షిప్ షాపింగ్ అనేసి ఉంటుంది. సో షాపింగ్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. షాపింగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఎఫిలియేట్ అని చెప్పేసి ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి. అవన్నిటిని ఒకసారి స్క్రోల్ చేసిన తర్వాత కిందనున్న యాక్సెప్ట్ బటన్ని క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా యాక్సెప్ట్ చేసిన తర్వాత మనకి ఎఫిలియేట్ ప్రోగ్రామ్ యొక్క ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. సో దీని నుంచి మనం ఎర్నింగ్ అన్నది చేసుకోవచ్చు. ఇప్పుడు అది ఎలా ఎర్న్ చేసుకోవాలన్నది నేను చెప్తాను. సో మన వీడియోస్ నుంచి ఏదో ఒక వీడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి అక్కడ పెన్సిల్ బటన్ కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇలా క్లిక్ చేసిన తర్వాత కింద కొంచెం స్క్రోల్ డౌన్ చేసుకుంటూ వెళ్తే ట్యాగ్ ప్రొడక్ట్స్ అని కనిపిస్తుంది కదా, ఆ ట్యాగ్స్ ప్రొడక్ట్స్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అక్కడ మనం ఏదైనా మన ప్రోడక్ట్ని యాడ్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వీడియో తీసే ట్రైపాడ్ కానివ్వండి, లేదంటే ట్రైపాడ్ యొక్క రింగ్ లైట్ మీ ప్రోడక్ట్ని ట్యాగ్ చేయొచ్చు, లేదంటే మీరు యూజ్ చేసే మైక్ని ట్యాగ్ చేయొచ్చు. అలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోడక్ట్స్ని మనం ఈజీగా అలా ట్యాగ్ చేసుకొని మనం మనీని కూడా ఎర్న్ చేయొచ్చు. ఎలాగా అంటే మన ఎవరైతే వ్యూవర్స్ వచ్చి మన వీడియోని చూసినప్పుడు మనకి పక్కన మనకి ప్రొడక్ట్స్ అన్నది బటన్ కనిపిస్తుంది కాబట్టి సో దాని మీద క్లిక్ చేసి ఆ యొక్క ప్రొడక్ట్స్ వాళ్ళకి నచ్చితే కనుక దాన్ని వాళ్ళు క్లిక్ చేసి వాళ్ళు బై చేసుకుంటే దాని నుంచి మనకి కమిషన్ అన్నది వస్తుంది. సో ఈ విధంగా కూడా మనం యూట్యూబ్లో కూడా ఎర్నింగ్ అన్నది చేసుకోవచ్చు. సో నాట్ ఓన్లీ మన వీడియోస్తో కాదండి, ఇలా డిఫరెంట్ దాంతో మనం ఎర్నింగ్ కూడా చేసుకోవచ్చు. ఈవెన్ మెంబర్షిప్ ద్వారా కూడా మనం మనీ అన్నది ఎర్న్ చేసుకోవచ్చు. దానికోసం కూడా నేను ఒక వీడియోని అయితే పోస్ట్ చేస్తాను. సో మీకు ఈ వీడియో అన్నది ఇన్ఫర్మేటివ్గా అనిపించిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని షేర్ చేసి ఎక్కువ మందికి ఇన్ఫర్మేషన్ అన్నది షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.